హాయ్ ఫ్రెండ్స్, ఎనీ కాస్మెటిక్ సర్జరీలో ద మెయిన్ గోల్ ఆర్ ఎయిమ్ ఏంటి అంటే సర్జరీ చేసినా కూడా చేయించినట్టు తెలియకుండా ఉండడమే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో దీని గురించే మేమందరం యాజ్ ఎ ప్లాస్టిక్ సర్జన్స్ వీ ట్రై టు గివ్ మినిమల్ ఇన్సిషన్స్ అన్నమాట. సో అంటే సర్జరీ యూజువల్గా జనరల్ సర్జరీస్లో చేసినట్టు మనం బిగ్ కట్స్ లేకుండా స్మాల్ ఇన్సిషన్స్తో చేయడానికి ట్రై చేస్తాము. This same thing applies to gynecomastia surgery also. Gynecomastia is not just about removing the fat and gland. అంటే అసలు తీసేసి ఆ గ్లాండ్ చెస్ట్ ఫ్యాట్ రిమూవ్ చేయడంతోనే అవ్వదు. యూ నీడ్ టు గివ్ అంటే ఇన్కాన్స్పిక్యువస్ స్కార్స్, తెలియకుండా ఉండే హిడెన్ ఏరియాస్లో స్కార్స్ ఇచ్చి చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే రీసెంట్గా మన దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు. హీ కేమ్ టు మీ. నేను ఇప్పుడు క్లియర్గా పిక్చర్స్ కూడా మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఇక్కడ చూడండి, అంటే మీకు జూమ్ చేస్తా. హీ అండర్వెంట్ గైనకోమాస్టియా సర్జరీ. సో చూడండి, ఇక్కడ హీ కేమ్ టు మీ 2 days ప్రయర్ వచ్చి కన్సల్టేషన్లో తింది. మీరు ఇక్కడ చెస్ట్ ఎగ్జామిన్ చేస్తే చూడండి, యాక్చువల్గా మన దగ్గరికి ఇంకా గైనకోమాస్టియా ప్రాబ్లం ఉంది అని వచ్చారన్నమాట. సో నేను ఎగ్జామినేషన్కి చూస్తున్నప్పుడు వాట్ ఐ నోటీస్డ్ ఈజ్ ఇక్కడ స్కార్స్ చూసారా, ఇంకా జూమ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇదంతా నిప్పుల్ పైన ఒకటి, కింద భాగంలో కూడా కంప్లీట్గా బిగ్ స్కార్స్ ఇచ్చేసారు. ఓకే, అండ్ అంతా చేసినా కూడా హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ బికాజ్ లెఫ్ట్ సైడ్లో ఇంకా హీ ఫీల్స్ గ్లాండ్ అండ్ ఫ్యాట్ ఈజ్ స్టిల్ దేర్. సో ఇప్పుడు మీరు ఇక్కడ కూడా చూడండి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తాను. ఇక్కడ కూడా ఈ సైడ్లో స్కార్ ఇచ్చారు. సో దీనివల్ల ఏంటి అంటే మనం గైనకోమాస్టియా సర్జరీ మెయిన్గా చేసేది ఏంటంటే టు గివ్ దెమ్ ద కాన్ఫిడెన్స్. ఏం కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళు టైట్ ఫిట్ డ్రెస్లు వేసుకోవడం, ఒకవేళ ఎవరి ముందులన్నా షర్ట్ తీయాలన్నా కూడా షర్ట్ తీసి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వాలన్నా కూడా కాన్ఫిడెంట్గా చేయగలగడం. దిస్ ఈజ్ ద మెయిన్ గోల్ ఆర్ ఎయిమ్ ఆఫ్ సర్జరీ. అయితే ఇప్పుడు ఇలాగ ఇంత స్కార్స్ ఉంటే నో వన్ కెన్ రిమూవ్ హిస్ షర్ట్. అతను లైఫ్లో ఎప్పుడూ కూడా హీ కెనాట్ రిమూవ్ హిస్ షర్ట్, ఎందుకంటే అక్కడ కట్స్ ఉంటాయి. సో మన ఏం ఇక్కడ మనం ఇది చేసినట్టుమాట. సో ఇది ఎందుకు జరుగుంటుంది అంటే అంటే ఇతను సర్జరీ, చాలామంది ఏంటంటే కాస్ట్ ఆఫ్ సర్జరీ చూసి ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ చేసి దాంతో గెట్ దేర్ సర్జరీ డన్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ సర్జరీ కానీ ఒక ప్లాస్టిక్ సర్జన్, ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ హు డస్ అంటే రెగ్యులర్గా ఈ సర్జరీస్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళుండి తన కన్సల్టేషన్ ప్రాపర్గా ప్రయర్గానే ప్రాపర్ రీసెర్చ్ చేసి చేయించుకుని ఉంటే ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేసే ఉండేవాడు. ఇప్పటికీ నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. ఆ కాల్స్లో కూడా ఫస్ట్ ప్రైజే అడుగుతూ ఉంటారు. ఈ ప్రైజ్ అంటే డెఫినెట్గా ప్రైజ్ నేనేం కాదన్న, అది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, బట్ రిజల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే లైఫ్ లాంగ్ మీరు ఒక్కసారే సర్జరీ చేయించుకోవాలి, బట్ ఇట్ షుడ్ బి డన్ ప్రాపర్లీ. అండ్ ఏ స్కారు బాడీ మీద ఉన్నట్టు చేయాలన్నమాట, మినిమల్ స్కార్. ఓకే, అవి కూడా 2-3 months తర్వాత కనిపించకూడదు. అలా ఉన్నప్పుడే మనము వీ కెన్ రిస్టోర్ ద కాన్ఫిడెన్స్ ఇన్ దీస్ పర్సన్స్. సో మై సజెషన్ ఈజ్ ఆల్వేస్ కన్సల్ట్ ఏ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్. థ్యాంక్ యూ.